గురుగారు, వినాయకుని ముందు ఏంటంటే చాలామంది చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు గుంజీలు తీస్తూ ఉంటారు. అసలు వినాయకుని ముందు నిలబడి ఎందుకు అలా గుంజీలు తీస్తారు? ఆ గుంజీలు వెనక ఏమైనా ఆంతర్యం ఉంది అంటారా? వినాయకుడు చాలా చిరునవ్వుతో ఉంటాడు. ఆయనకి ఎవరైనా తుంటరి లక్షణాలతో కనబడితే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి ఒక పెద్ద శరీరం ముందు మనం ఆ యొక్క శరీరాన్ని, అంత పెద్ద రూపాన్ని, ఒకసారి ఏనుగు మన మాట వినాలి అంటే మనం దాని ముందు వంగాలి, వినయముతో వంగాలి. వంగినప్పుడు ఒకసారి మనం ఆ భావన చూడండి. చేతులు రెండు ఇలా పట్టుకుని మనం ఇలా కూర్చుంటే మనం ఇలా ఒక ముద్దలా అయిపోతాం. అలా ఎవరిని చూసినా మనకి నవ్వు అనిపిస్తుంది, మనలో ఒక ఆనందం వస్తుంది. భగవంతుడు కూడా అంటే మనం కష్టపడే ఆనందాన్ని ఇస్తున్నాను కదా, చాలా ఇష్టముతో ప్రేమతో ఆయన యొక్క చిరునవ్వుని చూడటానికై ఈ యొక్క గుంజళ్ళు తీసేటువంటి వాతావరణం ఉంది. దీని గురించి ఒక కథలో కూడా చెప్తారు. వినాయకుడు చాలా కోపంగా ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు కూడా గుంజళ్ళు తీశారు ఆయన దగ్గర. అప్పుడు ఆయన నవ్వాడు అని ఆనందం. అలా నవ్వినప్పుడు మనం ఏది అడిగినా ఇస్తాం, మనకు ఆనందం కలిగింది కదా. ఆనందము కలిగేటువంటి పనిని మానవాళి చేయాలి. లడ్డూ పెడతాను, లేకపోతే మనం ఏదో వస్త్రం ఇస్తాము అంటే దేవుడికి నవ్వు రాదు. ఆయన చెప్పాను కదా, చాలా ఆనంద పురుషుడు వినాయకుడు. చాలా ముద్దుగా బాగా కొంచెం మంచి ఆకారముతో, ఎంతో ప్రేమగా, ఎంతో ఆహ్లాదమైనటువంటి రూపం. అలాంటి ఆయన ఏదో ఒక కోపముతోనో ఉద్రిక్తతోనో ఉంటాడు. కాబట్టి మనం వెళ్ళినప్పుడు మన పేరు చెప్పుకొని మనం గుంజళ్ళు తీస్తే మన రూపము అటు ఇటు ఇలా కదులుతూ ఉంటే రబ్బర్లాగా ఆయన చూసి ఆనందపడి ఏం కావాలి నాయనా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏది కోరుకుంటే దానిని ఇస్తాం. అపరాధాన్ని తెలుసో తెలియకో మనము ఏదో అపరాధం మాట్లాడుంటాం, ఏదో ఒక మాట చెప్పుంటాం, అనుంటాం. అటువంటి దోషాలను కూడా మనము గుంజిళ్ళు తీసాడో ఒప్పుకోవాలి. అయ్యా, నేను పక్కనవాడి మీద పడి ఏడ్చాను, అపరాధం, నా అపరాధాన్ని మన్నించు అని చెప్పి ఎక్కడైతే కనుక మనము ఏ సందర్భంలోనైనా సరే పశ్చాత్తాపపడతామో ఆ సందర్భంలో మనం విజయాన్ని పొందవచ్చు. పశ్చాత్తాప పడకే చాలామంది రాజ్యాలను కోల్పోయారు, పదవులను కోల్పోయారు, వాళ్ళ యొక్క అహంకారం మాట. అందుకని ఏంటంటే ఎక్కడైనా సరే పశ్చాత్తాపం ఉండాలి. తప్పు అనేటువంటి సర్వసాధారణంగా అందరికీ జరుగుతుంది. జరిగినటువంటి తప్పుని మనము సహృదయంతో ఒప్పుకొని పునః మళ్ళీ మనం ఆ తప్పుని చేయకుండా మనకు మంచి బుద్ధిని ఇవ్వటానికి గణపతి ముందు గుంజళ్ళు తీసి మనం కోరుకుంటే తప్పనిసరిగా ఆయన మనకి అటువంటి బుద్ధిని ఇస్తాడు. సత్ప్రవర్తనతో మనం జీవించడానికి ఆయన నవ్వుతో మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి గుంజళ్ళు తీయటం అనేటువంటిది చాలా సుప్రసిద్ధంగా వచ్చినటువంటి ఒక ఆనవాయితీ. అది చాలా మంచి లక్షణము, శరీరానికి కూడా మంచి వ్యాయామం.